Good morning, sir. Welcome. Welcome, everybody. Welcome. Double voice. 1 minute. ఇప్పుడు ఓకే సార్. వెల్కమ్ లీడర్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అంత సైలెన్స్ ఉందా? వెల్కమ్ పార్ట్నర్స్, వెల్కమ్. అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఎవరు లేనట్టున్నారు మీటింగ్లో. గుడ్ మార్నింగ్ సార్. రమేష్ సార్. ఎస్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. అందరూ కొంచెం సైలెన్స్లో ఉన్నారు, మరి అందుకే అనుకున్నా మరి ఎవరు లేరా అని, లేకపోతే నా వాయిస్ క్లియర్ లేదా అనేది నేను అనుకుంటున్నాను అనమాట. వెల్కమ్ సార్, వెల్కమ్. థ్యాంక్ యూ. సో మై పార్ట్నర్స్, ఏంటి విషయాలు? అచ్చా, మనం మొన్న కొంతవరకు చూసాము, అంటే నేను బిజీ అని చెప్పాను మీకు ఆల్రెడీ. ఓకే. సో కరణి సార్ అండ్ యుగేందర్ భాయ్, రాఘవేంద్ర సార్ కూడా ఎంటర్ చేశారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఎలా ఉన్నారు సార్? భోజనం అయిందా సార్? లేదు సార్, లేదు సార్. ఇక్కడ మన మీటింగ్ అయిపోతే సార్ ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం ఎంత అవుతుంది సార్ అక్కడ? ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మనము 9:40కి మనం మీటింగ్ చాలవుతుంది కదా, అప్పుడు 7:10 అవుతుంది. ఇప్పుడు మనకి ఇండియాలో 10 అవుతుంది నైట్, ఇక్కడ 7:30 అవుతుంది. ఓకే సార్. ఓకే ఓకే ఓకే. అంటే 2 గంటలన్నర డిఫరెంట్ ఉంటుంది అనమాట అక్కడికి ఇక్కడికి. అక్కడ నైటే, ఇక్కడ నైటే, కాకపోతే ఇక్కడనేమో నైట్ ఈవినింగ్ 7:30 అవుతుంది, మనకేమో 10 అవుతుంది అక్కడ. ఓకే ఓకే సార్. అంతే సార్. ఎందుకంటే 2 గంటలన్నర ఇక్కడ టైం డిఫరెన్స్ సార్. అవును సార్. మీరు మాట్లాడతారని చెప్పి చూస్తున్నాం సార్ మేము కూడా ఇప్పుడు. ఏమంటారు సార్? మీరు మాట్లాడతారని మేము చూస్తున్నాం సార్. అలాగా. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో డిపార్ట్మెంట్ మనం మొన్న కొంతవరకు మన స్క్రీన్ షేర్ మాట్లాడుతుంటే మనకి అనుకోకుండా పూర్తిగా స్క్రీన్ షేర్ చేయలేకపోయాం ఆ రోజు. అది కూడా ఈరోజు కంటిన్యూ చేసుకుందాం. నేను రేపు, అంటే నిన్న చెప్పాల్సింది, బట్ వీర్ రాజ్ ఆండ్రాయిడ్ చేశారు సార్. వెల్కమ్. మీకు ఇన్విటేషన్ ఇచ్చాం. నమస్తే సార్, మీరు ఆండ్రాయిడ్ చేశారు కదా, మీకు ఇన్విటేషన్ ఇచ్చాం సార్, మీరు మాట్లాడచ్చు. ఓకే, థ్యాంక్ యూ. మనం కొంతవరకు ఇప్పుడు స్క్రీన్ షేర్ చేద్దాం. స్క్రీన్ షేర్ చేసి చూసుకుందాం. జస్ట్ మినిట్ సార్. స్క్రీన్ షేర్, స్టార్ట్ బ్రాడ్కాస్టింగ్. ఓకే, జస్ట్ చెప్పండి, స్క్రీన్ షేర్ అవుతుందా సార్? అవుతుంది సార్. అవుతుంది సార్. అవుతుంది సార్. థ్యాంక్ యూ సార్. కొద్దిగా లోనికి వెళ్ళే ముందు చూడండి, మొన్న మనము ఇథేరియంని 2000 పైన ఉంది, 2300 ఉండే ఆ రోజు మనం చూసినప్పుడు. అన్ని రెడ్ కలర్లో ఉండే. ఈ రోజు చూస్తే కొన్ని వైట్ అయ్యాయి, గ్రీన్ అయ్యాయి, బట్ ఇథేరియం మాత్రం ఇంకా డౌన్ ఫాల్లోనే ఉంది. ఎస్, ఇథేరియం చూస్తే
ఇంకా కూడా డౌన్ఫాల్లోనే ఉంది ఇథేరియం. ఓ 17,000 ఉంది, 17 అంటే 1,754 వరకు కూడా వెళ్ళింది ఇందాకే, జస్ట్ ఒక 15 మినిట్ బిఫోర్. ఈ రోజు వెళ్ళింది. ఎనీవే, నో ప్రాబ్లం సార్. సో గేనర్లో ఎవరున్నారో చూస్తే ఆర్ఈడి అనేది ఒకటి, క్విక్ అండ్ కుకీ, అల్పసా. ఓకే. సో లూజర్స్లో ఎవరున్నారో చూస్తే ఆడియో, ఎస్సిఆర్, ఎస్ఎల్ఎఫ్, బర్గర్ అండ్ డి అంట, డి ఓన్లీ. ఓకే. ఇది కూడా చూస్తే చాలా దారుణంగా ఉంది ఇది ఆడియో అనేది. అంటే కొంతవరకు మనం బైనాన్స్ చూస్తున్నాం. ఓకేనా, ఇది బైనాన్స్ అనమాట. అందరికి కొంతమందికి ఆల్రెడీ మీరు చేసుకుని ఉంటారు, వాళ్ళకి ఇది బైనాన్స్ అనేది కరెక్ట్గా అర్థమవుద్ది. సో న్యూ అనేది రెడ్ చాలా రోజులు అవుతుంది ఈ మధ్యన, జిపిఎస్. ఓకే. సో ఇది బైనాన్స్ సార్. సో బైనాన్స్ అనేది ఓపెన్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. ఓకేనా. సో బీటీసీ వచ్చేసి 81,638. ఈ రోజు 76 వరకు కూడా వెళ్ళిందా? ఎవరైనా ఉన్నారు సార్ ఈ రోజు మరి 76 వరకు వెళ్ళిందా సార్? 74 దాకా కూడా వెళ్ళింది సార్. 1 minute సార్, ఒక కాల్ వచ్చింది, వాళ్ళకి రిప్లై ఇచ్చిస్తాను. ఓకే సార్, నా వాయిస్ క్లియర్ ఉంది కదా? అయితే ఒక అర్జెంట్ కాల్ వచ్చింది. ఇక్కడ శ్రీనివాస్ అని చెప్పేసి సార్ ఎంకరేజ్ చేశారు. వెల్కమ్ సార్, మాట్లాడండి. శ్రీనివాస్ ఆయన మాట్లాడాలనుకుంటున్నారు, మాట్లాడచ్చు. లేదంటే స్క్రీన్ షేర్ చేస్తాను. ఓకే, మేబీ సార్ బై మిస్టేక్ చేశారు ఏంటి? ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. నేను ఓకే సార్, నా స్క్రీన్ షేర్ అవుతుంది, ఒకసారి చెప్పండి. అవుతుంది సార్, అవుతుంది. క్లియర్. ఓకే. సో ఈ రోజు వచ్చేసి ఇది, అంటే నేను అడిగింది ఈ రోజు 76 వరకు వెళ్ళిందా అని అడిగాను అనమాట. సో ఎనీవే, నేను ఒకసారి కన్వర్ట్ క్యాప్లో కూడా చూస్తాను, అప్పుడు ఈజీగా ఉంటుంది. 1 minute. బీటీసీ మీద క్లిక్ చేశాను. ఈరోజు లోయెస్ట్ 76 వరకు వెళ్ళింది సార్. నేను ఈరోజు అడిగింది 76.626, 76,624 వరకు లోయెస్ట్. హైయెస్ట్ వచ్చేసి ఇప్పుడు 82,000 సంథింగ్ ఉంది చూడండి అక్కడ. 81,000. హైయెస్ట్కి వచ్చేసి 82,000 వరకు వెళ్ళింది. ఇప్పుడేమో 81,608 సార్. నేను అడిగింది ఈ రోజు సార్. 74,000 వరకు వెళ్ళిన మాట వాస్తవమే, బట్ ఏంటంటే నేను ఈ రోజు అడిగాను అనమాట. అంటే 24 hours వాల్యూమ్లో ఈ విధంగా వెళ్ళిందనమాట. ఓకేనా. 1 hours 1 day పెట్టుకుంటే ఈజీగా అర్థమవుతుంది. క్యాండిల్ చూడండి సార్, క్యాండిల్ ఇది అక్కడ విక్కు ఈ రోజుదే ఉంది చూడండి అక్కడ. మీకు దీన్ని బట్టి అర్థం చేసుకోవాలన్నమాట ఈ రోజుదే అని చెప్పేసి. క్యాండిల్ చాలామంది ఇప్పుడు ట్రేడింగ్ చేసుకోవడంలో ఉన్నారు, కొంతమంది అంటే ఎగ్జాంపుల్ ఇస్తున్నాను అట్లా క్యాజువల్గా. ఇక్కడ దీన్ని మనం అర్థం చేసుకుంటే ఇది ఈరోజు అనేది 76,653 వరకు కూడా వెళ్ళింది ఈరోజు. హైయెస్ట్ వచ్చేసి 82,000 వరకు కూడా, 82,087 వరకు కూడా వెళ్ళింది అనమాట ఈరోజు. సో ప్రజెంట్ సిచ్యువేషన్లో 81,591 ఉంది. ఓకే. నెక్స్ట్ మనం కొంచెం పీవీసీ చూసుకుంటే, పీవీసీ ఫస్ట్లో ఉంది. వెరీ గుడ్. ఓకే. సో ఇక్కడ పీవీసీ చూసుకుంటే
లోయెస్ట్ 008889 వరకు వెళ్ళిందా? ఎప్పుడు వెళ్ళిందా అబ్బా? 89 నాకు కనబడలేదు. లేకపోతే నేను కొనేవాడిని. డాలర్లు వచ్చేసి రెడీ పెట్టుకున్నాను నేను. బట్ మరి నేను అది చూడలేదు. చూడండి 0.008932 ఎవరైనా కొనుక్కున్నారా సార్? 0.008932 ఉన్నప్పుడు ఎవరైనా కొనుక్కున్నారా సార్? ఈరోజు ఈరోజే వెళ్ళింది అది కూడా. అంటే చూసారు ఇందాక మీరు ఆ విక్ చూడండి సార్, ఎలాగైతే మరి బీటీసీని ఫాలో అవుతుంది సార్ ఇది. అంటే దాని రేట్ దాందే, దీని రేట్ దీందే. బట్ ఫాలో అనేది కొంతమందికి ఇది నచ్చదు. ఫాలోయింగ్ అంటే ఏంటి అనేది తెలియదు. బట్ అది ఎక్కడ ప్రైజ్, ఇది ఎక్కడ ప్రైజ్ అంటారు. మరి ప్రైజ్ గురించి నేను మాట్లాడేది, ఈ ఫాలోయింగ్ అనేది వేరే డిఫరెంట్. సో అది ఎలాగైతే ఇక్కడ తగ్గిపోయిందో ఆ విధంగా ఇక్కడ కూడా అదే టైంలో తగ్గింది అని చెప్పడానికి ఫాలో అవుతుందని అంటాం మనం అనమాట. ఓకేనా? సో గ్రేట్. ఎందుకంటే ఇక్కడ నేను చూడలేదు మరి, ఎందుకంటే నా దగ్గర నేను డాలర్స్ కూడా ఉన్నాయి దగ్గర 0.008932 0.008932 చూడండి. ఇప్పుడు ఈ రోజున అన్ని పోగా $74 మన దగ్గర ఉన్నాయి రెడీ. అంటే ఇవి దీని గురించి ఈ వ్యాలెట్లో పెట్టడం జరిగింది అనమాట. ఆల్రెడీ 1500 పీవీసీలు ఉన్నాయి ఇక్కడ. దాంతోపాటు $31 సంబంధించిన బెహెన్బీ ఉంది. అలాగే యూఎస్డిటీ 74 యూఎస్డిటీలు కూడా కనబడుతున్నాయి. సో ఇది బై చేయడానికి పెట్టాను నేను, ఇక్కడ ఉంచింది కూడా అందుకే. సింపుల్, ఇక్కడ మనము యూఎస్డిటీ ఇక్కడ పెట్టుకున్నాము అంటే సీదా పాన్ కేబుల్కి వెళ్ళడం, మన వ్యాలెట్ కనెక్ట్ చేయడము. ఓకే, ఇలా ఈ విధంగా కనెక్ట్ చేసి, కనెక్ట్ అయిన తర్వాత ఇక్కడ యూఎస్డిటీ క్లిక్ చేయడం. నెక్స్ట్ మనము పీవీసీ కొనడం, పీవీసీ. సో తక్కువైనప్పుడు $10 అయితే $10, మన దగ్గర ఎన్ని డాలర్లు ఉంటే అన్ని డాలర్లు. సో ఇలా బస్ ఇప్పుడు చూడండి ఈ విధంగా మనం కొనుక్కోవచ్చు. సో అలాగే $3,500 $3,500 పీవీసీ కొనాలంటే 33.47 సంథింగ్ మనకి ఇక్కడ పడుతుంది. ఈరోజు ఇప్పుడు ప్రైస్ వచ్చేసి 0.0095, అంటే దగ్గర దగ్గర 95 ఆఫ్, అంటే 96 వరకు ఉండొచ్చు. 89 ఏంటంటే బాగుంటుండే, ఇంకా ఎక్కువ పీవీసీ మెటల్ వస్తుండే అనమాట మనకి. నేను చూడలేదు ఇది. సో ఎవరైనా చూస్తే పీవీసీ మెటల్ వాల్యూ తగ్గినప్పుడు నాకు ఖచ్చితంగా మెసేజ్ చేయండి. సో వీఆర్ రెడీ టు బై అనమాట. అంతే. మనం ఇప్పుడు ఇక్కడ నేను తగ్గుతుందని చెప్పేసి బాధపడను, తగ్గితే దాన్ని యూటిలైజ్ చేసుకోవాలా. అంటే తగ్గినప్పుడు మనము దాన్ని బై చేసుకున్నట్టయితే అది ఖచ్చితంగా లైఫ్లో పెరుగుతుంది. ఆ విషయం మనకు తెలిసిన విషయమే, అందుకని చెప్పేసి నాకు టెన్షన్ అవసరం లేదనమాట. ఓకే, ఇప్పుడు కూడా తక్కువనే ఉంది ఇది. సో బెటర్ ఒక $20తో సంబంధించింది బై చేద్దాం మనం. లైవ్లో చూడండి సార్, మీరు బై చేస్తున్నాను ఇక్కడ. $20 సంబంధించింది బై చేస్తున్నాం మనం. సో ఇప్పుడు తక్కువ ఉందా ఎక్కువ ఉందా సార్? ఇది 0095, అంటే ఇది 96 వరకు ఉంది దగ్గర దగ్గర. 0.0096 వరకు ఉన్నట్టు లెక్క. ఓకే, ఫ్లక్చుయేషన్ జరుగుతుంది చూడండి ఇక్కడ. ఈ విధంగా చూసుకుంటే 2089 పీవీసీ మీటర్ మనకు రావడం జరుగుతుంది. 2089 పీవీసీ మీటర్ అనేది మనకు రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకి ఛార్జ్ కూడా కట్ అవుతుంది బిఎన్బిది. ఓకేనా? ఎనీవే తీసుకుందాం. ఒక $20 సంబంధించింది. కన్ఫర్మ్. ఆమ్లెట్ వేస్తున్నారు. చెప్పాను కదా 2089 పీవీసీ వస్తాను. ఓకే, బై అయింది 2089. ఓకే చూడండి, ఇక్కడ 1500 ఉంది కదా, ఇప్పుడు పెరుగుతుంది చూడండి. దాన్ని ఒకసారి క్లిక్ చేస్తే పెరుగుతుంది. 15,254 ఉన్నాయి. ఒకసారి క్లిక్ చేసామంటే చూడండి 17,345 అయినాయి. ఓకేనా? సో అంటే 3,000 ఎన్ని ప్లస్ అని, ఇది ఎస్టర్డే. ఓకే, ఇప్పుడు యూజిట్ కూడా మైనస్ అవుతుంది మనకి. $20 సంబంధించి మనం తీసుకోవడం జరిగింది. ఎస్, చూడండి ఇక్కడ. ఓకే,
ఇలా మనం తగ్గున్నప్పుడు బై చేసుకోవచ్చు సార్. చూద్దాం మళ్ళీ మనం ఇక్కడ ఒకవేళ మన మీటింగ్ అయిపోయినంత లోపల పెరిగినంటే దాన్ని మళ్ళీ మనం యూఎస్డిటీగా మార్చుకుందాం. ఓకే డియర్. ఓకే, నెక్స్ట్ ఇక మరి ఎట్లాగో ట్రస్ట్ వ్యాలెట్లోకి వచ్చాం కనుక ఆ తర్వాత మనము బిఎన్బి మన బైనాన్స్కి వెళ్దాం. కొద్దిగా ట్రేడింగ్ గురించి చూద్దాం. ఓకే, బిఎన్బి ఉందా లేదా చూసుకోవాలి ముందుగా. ఓకే, $6-7 బిఎన్బి ఉంది, పర్వాలేదు. సో పీవీసీ మెటా.io కంటిన్యూ ఎనీవే. ఓకే, సో మనం ఇప్పుడు టోకెన్ ఫార్మింగ్ డేటాలోకి వెళ్దాం. కంటిన్యూ ఎనీవే. ఓకే, ఫార్మింగ్ వ్యాల్యూ 411 ఉన్నాయి ఇక్కడ. సో దీన్ని మనం ఇక్కడ 100 చేసిద్దాం. ఓకే, తక్కువనే కట్ అవుతుంది, ఇంకేమన్నా తక్కువ కట్ అయితే చూద్దాం. అసలు తగ్గునట్టు ఏం తగ్గలేదు, తగ్గేది లేదా అంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ సో 411 ఉండే ఆల్రెడీ, సో చేసాం ఆల్రెడీ. మనము 7 మార్చి నాడు చేసామంటే మళ్ళీ చేయలేము, అంటే దీన్ని ఓపెన్ చేయాలి ఐడి, దానివల్ల మనం ఓపెన్ చేయలేకపోయాం. కొంచెం స్లో ఉన్నట్టు నెట్వర్క్. ఓకే, ఓపెన్ అయింది. రైట్, సో 150 ఉన్నాయి. సో మనం ఇక్కడ రెడీమ్ చేసేద్దాం. దీన్ని ఎర్లీ బర్డ్కి ఉపయోగించుకుందాం. సెల్ఫ్. ఓకే, సో ఇక్కడ 100 సబ్మిట్. ఇక్కడ కూడా 1.01 కట్ అవుతుంది మేబీ. ఓకే, నో తగ్గేదిలే, అంటే మనం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళే తగ్గించి పెట్టేసినట్టున్నారు ఆల్రెడీ. ఓకే, ఇక్కడ ఖచ్చితంగా మనము ఓకే చేయాలి. ఓకే, చూసారా 100 చేసాము, 50 ఇక్కడ మిగిలిన. డైలీ 16.52 వస్తుంది, అంటే రేపు నుంచి 16.72 వస్తుంది, అంటే 0.20 ప్లస్ అవుతుంది అనమాట. బట్ ఈరోజు చేసాం కానీ ఇది డబుల్ అయ్యి మనకు బయటకు రావాలంటే, డబుల్ అవ్వాలంటే మాత్రం 1000 రోజులు అవుతుంది. ఓకే, లాగౌట్ చేద్దాం. ఇది ఇంకో ఐడి చూడాలి, చూసి మనం. ఓకే, ఇక్కడ కూడా 1100. ఓకే, బిఎన్పి కూడా ఇక్కడ కూడా ఉంది, $8 సంబంధించింది ఎక్స్ట్రా, నో ప్రాబ్లం. సో పీవీసీ మెటా.io
అబ్బా పోయిందా నెట్? షిట్. మాట వస్తుంది సార్? ఓకే వస్తుంది కదా. వాయిస్ వినబడుతుందా సార్? చెప్పండి సార్, ఎవరైనా క్లియర్ ఉందా? క్లియర్ ఉంది సార్, క్లియర్ ఉంది. ఓకే సార్, పర్లేదు. నేను 2 మొబైల్ ఉన్నాను, బట్ అయినా కూడా ఒక్కోసారి. ఓకే, స్మార్ట్ చైన్. సో డి పార్ట్నర్స్, కొంతమంది మన లీడర్స్ 1 వీక్ బిఫోర్ ఒక కాల్ వచ్చింది నాకు, బట్ అట్లా ఎందుకు చేస్తున్నారో తెలియట్లేదు. ఎనివే పొలం చెప్తాను అదేంటి అనేది. ఓకే, ఇక్కడ కూడా 105 ఉన్నాయి. మరి అవుద్దా తెలీదు, చేద్దాం. ఇక్కడ డీపీ లేవు ఈసారికి, బట్ ఏంటంటే ఓన్లీ వచ్చినాయి మాత్రమే, డీపీ లేవు. కమిషన్ ఏది 15% ఏదైతే ఉందో అది మాత్రం ఇక్కడ 105 తయారైంది చేస్తున్నాము. మీకు డీపీలు ఉన్నాయి లేని చూపిస్తాను నేను నీకు. డీపీలు లేవు ఇక్కడ. ఓకే, కన్ఫామ్. కింద చూడండి, మీకు డీపీలు ఉంటే ఇక్కడ కనబడతాయి. డీపీలు ఉంటే కనుక మనం అంటే డీపీ అంటే ఇది సీడ్ ఫండింగ్ చేయలేదు. దీనికి చూడండి ఇక్కడ సార్, మీకు కనబడుతుందా? సీడ్ ఫండింగ్ లేదు దీనికి, కనబడుతుందా సార్? సీడ్ ఫండింగ్ లేదు. ఓన్లీ 15% ఏదైతే వచ్చిందో అది 100 అయ్యింది. 100 అంటే 105 అయింది. ఈరోజు మనం చేసాం అంతే. ఓకేనా? కనెక్ట్ వ్యాలెట్లో 1115 ఉంది. ఇక రివార్డ్ స్టేటస్కి వెళ్దాం. ఓకే, సో నో ప్రాబ్లం. ఓన్లీ ఇక్కడ 75 మాత్రమే ఉంది. అంటే ఇక్కడ డైలీ సార్కి వచ్చేసి 10 USDTకి గెయిన్ చేస్తున్నారు. వెరీ గుడ్. సో ఇది మనం దీనికి ఫార్మింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాపీ చేసుకోవాలి, కాపీ. ఓకే, దీనికి ఫార్మింగ్ చేస్తే ఇది ఏ ఐడి కింద అయితే ఉందో దీని అప్లైన్కి సో ఎర్లీ బర్డ్ ఆఫర్ యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. అందుకు దీన్ని కాపీ చేశాను. సో ఇప్పుడు ఎక్కడైతే మరి 100 మనకి 100 ఫార్మింగ్ చేయాలి కదా, లోపల USDT కావాలి. ఎందులో ఉన్నాయో మాకు తెలియదు. చూద్దాం ఒక్కసారి. ఓకే, ఇక్కడ BNB ఉందా? పర్వాలేదు, ఉంది. $4 ఉంది. అని మళ్ళీ పంపిద్దాం. $10 కంటే ఎక్కువ తగ్గించుకోకూడదు ఎవరైనా సార్. pvcmail.io. ఖచ్చితంగా స్మార్ట్ చైన్, స్మార్ట్ చైన్. ఓకే, కనెక్ట్, క్లోజ్ టోకెన్ ఫార్మింగ్, కంటిన్యూ, క్లోజ్. సబ్మిట్. ఇక్కడ మనం డైరెక్ట్గా రివర్స్ స్టేజ్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ కొద్దిగా లేట్ అవుతుంది మనకి.
ఓకే, రిడీమ్ రివార్డ్. సో ఇక్కడ సారీకి ఉన్నాయి, నో ప్రాబ్లం. 1110 ఉన్నాయి. సో మనకు కావాల్సినవి 100 అంతే కదా. స్టార్ట్ టోకెన్ ఫార్మింగ్, కంటిన్యూ, సెల్ఫ్ కాదు ఇక్కడ అదర్స్. ఆల్రెడీ మనం కాపీ చేసుకున్నాం కదా, ఆ నెంబర్ వచ్చింది 100. ఓకే రైట్, సబ్మిట్. ఓకే సబ్మిట్. ఓకే, చూసారు కదా 1110 ఇప్పుడు 10 అయింది, అంటే 1000, అంటే 100 కట్ అయింది. చూడండి ఇక్కడ. సో సార్కి వచ్చేసి రోజు 105-53 వస్తున్నాయి. ఎవ్రీడే 105 వస్తుంది. సో ఓకే, క్లోజ్. ఓకే, ఇప్పుడు మనము ఆ మెయిన్ ఐడికి వెళ్ళాలి. ఓకే రైట్. సో ఇక్కడ బిఎన్బి ఉందా చూసుకోవాలి. ఓకే ఉంది. ఇక్కడ కూడా పీవీస్ ఓన్లీ 140 పీవీస్ మాత్రమే ఉన్నాయి. కనెక్ట్. ఓకే, టోకెన్ ఫార్మింగ్, కంటిన్యూ. ఓకే, ఫార్మింగ్ వ్యాలెట్లో ఓన్లీ 25. సో ప్రాబ్లం లేదు. రివార్డ్ స్టేటస్. నెక్స్ట్ మనం సార్. ఓకే, రిడీమ్ రివార్డ్. ఓకే 186 ఉన్నాయి కనుక 100తో మనం చేయొచ్చు, సరిపోతుంది. ఓకే ఓకే, ఇక్కడ మీకు ఒకటి చూపించాలా, మనం ఎర్లీ బర్డ్ చేసామా లేదా అనేది చూసుకోవాలి. ఇక్కడ ఫార్మింగ్ స్టేటస్. ఓకే, వ్యూ ఎర్లీ బర్డ్ ఆఫర్. ఇక్కడ టోకెన్ ఫార్మింగ్లో ఉన్నాం. రిఫరల్లోకి వెళ్తే ఎస్, 2 ఐడీలు రెడీ ఉన్నాయి, అయ్యాయి ఇప్పుడే. మనము లైవ్లోనే చేసాం దీన్ని. 16.48 అండ్ 16.55 సమయంలో మనం చేసాం ఇప్పుడే. సో ఇక మనము ఈ ఐడికి చేయాలి, అప్పుడు ఎర్లీ బర్డ్ ఆఫర్ అనేది ఎర్లీ బర్డ్కి ఎలిజిబుల్ అవుతుంది. జస్ట్ మినిట్. ఓకే, రెడీమ్ రివార్డ్. సో 186 కదా, ఇప్పుడు మనం సెల్ఫ్ చేయాలి. ఓకే 100 10 సబ్మిట్. ఓకే ఓకే డన్. సో అయింది లేదు కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే
ఫార్మింగ్ స్టేటస్, వ్యూ ఎలిమెంట్ స్టేటస్, redeem reward, ఓకే. సో ఇక్కడ అయిపోయింది రిఫరల్ ఫార్మింగ్, టోకెన్ ఫార్మింగ్. 1 minute మనము ఎర్లీ బర్డ్లోకి వెళ్ళాలి కదా, అయింది లేదు చూడాలి మనం. ఓ ఇక్కడ ఉన్నాం మనం, సారీ మర్చిపోయాను నేను. ఇక్కడ చూడండి, ఇంతకు ముందు మనకు ఇక్కడ 2 ఐడీలు ఉండే, అవి ఎలిజిబుల్ అయ్యింది అంటే ఎగ్జిక్యూటివ్లోకి వెళ్ళిపోయింది చూడండి. ఎస్ 100 ఓకే, ఎగ్జిక్యూటివ్కి వెళ్ళిపోయింది. సో నెక్స్ట్ మనం చూడాల్సింది మనది అయిందా లేదా అంటే టోకెన్ ఫార్మింగ్ పేజెస్ ఎలిజిబుల్. ఓకే, ఎగ్జిక్యూట్ అయిందా లేదా చూడాలి మనం. ఎస్ చూసారా సార్, 16.59 ఇప్పుడే చేసాం మనం, 100కి 200 రైట్. చూడండి సార్, ఇక్కడ 8వ తారీఖు అయింది అంటే 9-10 కాలేదు, మళ్ళీ 11కి అయింది అనమాట. అంటే 1 days 9-10 అంటే 2 రోజులకు ఒకసారి మిస్ అయ్యి, ఒకరోజు 2 రోజులు మిస్ అవుతుంది. ఇక్కడ పైన ఒకరోజు మిస్, అట ఆ రోజు కూడా ఒకరోజు మిస్, దానికి కూడా ఒకరోజు, అంటే ఒకరోజు కానీ 2 రోజులు కానీ గ్యాప్లో ఎర్లీ బర్డ్ ఆఫర్కి ఎలిజిబుల్ అవుతుంది సార్. ఓకే, ఎనీవే కంగ్రాచులేషన్ సార్. సో ఇప్పుడు మీకు ఎంత వస్తుంది రోజు, దానికంటే ఇప్పుడు రేపు నుంచి వెళ్ళి మరి వాటర్ స్టేట్స్ ఎస్ ఎక్కువ వస్తుంది. చూద్దాం, అది కూడా ఒకసారి చూసి ఓకే. రెడీమ్ రివార్డ్ డైలీ ఇప్పుడు ఇక్కడ సార్కి 56.06 వస్తుంది. సో రేపు నుంచి $1 ప్లస్ అవుతుంది. ఐ థింక్ 57 సంథింగ్, దగ్గర దగ్గర 57 వరకు రావచ్చు. ఓకేనా, సో బెటర్ అంటే 57 వరకు అంటే సార్ కూడా 2 రోజులకు ఒకసారి ఇక్కడ 100 తయారవుతుంది, ఒకరోజు విడిచి ఒకరోజు. సో కింద 200 బిజినెస్ తీసుకొస్తే సో మరి కంటిన్యూస్గా ఒకరోజు విడిచి ఒకరోజు ఖచ్చితంగా ఎర్లీ బర్డ్ చేసుకోవచ్చు. మామూలు విషయం కాదు, కంపౌండింగ్ అవుతుంది. చాలా చాలా గ్రేట్ అండ్ గ్రేటెస్ట్ అనమాట అది. ఓకేనా, అంటే ఎప్పుడు చెప్తూనే ఉంటాను, ఇంతకంటే ఎక్కువతో కూడా చేసుకుంటున్నారు మన వాళ్ళు, బట్ ఇక్కడ చూపించట్లేదు. బట్ నేను ఇక్కడ మనకి ఎందుకంటే అప్డేట్ లేని సమయంలోనే మరి ఇలాంటివి మనం చూసుకోవాలి, ఖచ్చితంగా చేసుకోవాలి. అప్పుడే మనకు ఇక వ్యాలెట్ యొక్క వాల్యూ అనేది అర్థమవుతుంది. లేకపోతే మనము ఇది కాకుండా ఏదో నేను మోటివేషన్ గురించి చెప్పుకుంటూ పోతే బాగానే ఉంటుంది. బట్ ఏంటంటే ఇక్కడ కొన్ని లైవ్లో చూసుకుంటూ చేస్తే పనులు కూడా అయిపోతాయి, అలాగే మనం మీటింగ్లో మాట్లాడినట్టు ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ మీరు ఎవరికైనా మీరు ఈ ప్లాన్ ఇస్తే, నాకు 1 week బిఫోర్ ఒక కాల్ రావడం జరిగింది. సో అయితే మీరు సీనియర్లు అనుకొని కొంతమందితో మాట్లాడిపిస్తున్నారు మీరు. బట్ ఇక్కడ ఇది మొన్నటి వరకు అంటే మొన్న ఒకరోజు కాల్ చేశారు, ఆ రోజు మనకు టైం నేను చెప్పలేకపోయాను. అంతకుముందు కూడా ఒక 2 కాల్ రావడం జరిగింది. సో మనము ప్లాన్ ఇచ్చిన తర్వాత సరే ఇప్పుడు ఇక్కడ రాజేష్ సార్తో మాట్లాడిపిద్దాం అని సార్ అనుకొని ఉండొచ్చు. సో తీరా చూస్తే రాజేష్ సార్ అనేది ఇక్కడ వేరే అంటే ఈ బిజినెస్ చేస్తున్నాడు, కానీ దీంతో పాటు వేరే బిజినెస్ చేస్తున్నాడు. నేను కూడా ఎన్నోసార్లు చెప్పాను. అలాగని చెప్పేసి మీరు నన్ను నమ్మి సార్ ప్లాన్ చెప్పండి, ఎందుకంటే ఒక సార్కు నేను మరి ఇంట్రడ్యూస్ చేశాను, అంతా ఓకే అన్నారు. తర్వాత మరి మీ సీనియర్ ఉన్నారన్నారు కదా,
సీనియర్తో మాట్లాడండి అని చెప్పేసి తీరా నా దగ్గర తీసుకొస్తే, లేదా నా నెంబర్ ఇచ్చారేమో కలవకపోతే, ఎందుకంటే కువైట్లో ఉంటాను కనుక. సో నేనేం చేశానంటే, సార్ ఇప్పుడు పీవీసీ మీటర్ సరిగ్గా లేదు, మీరు ఈ బిజినెస్ చాలా బాగుంది, ఈ బిజినెస్ చేసుకోండి అని చెప్పేసి నేను వేరే చెప్పేశాను. సో ఇటు ఓకే అది చెప్పాను, అయిపోయింది, పర్వాలేదు. బట్ ఇక్కడ ఈ మధ్యలో ఈ సారు ఆల్రెడీ అతనికి ప్లాన్ ఇచ్చి ఇంతగానము నన్ను నమ్మి సిస్టాన్ని నమ్మి, నాకంటే ఎక్కువ సిస్టాన్ని నమ్మి, సో సారు ఆ ప్లాన్ మన దగ్గరికి తీసుకొచ్చి ప్లాన్ చెప్పండి సారు అన్నప్పుడు నేను అలా చేస్తే ఎంత దుర్మార్గుడిని ఆలోచించండి మీరు. పాయింట్, యు ఆర్ గెటింగ్ మై పాయింట్. నా పాయింట్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఓకే, నా పాయింట్ మీకు అందరికి అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో డోంట్ డూ లైక్ దట్ సార్. దయచేసి ఎవరు కూడా అలా చేయకూడదు. ఓకేనా సార్? ఇప్పుడు వచ్చే వాళ్ళకి మామూలు బెనిఫిట్ ఉండదు పీవీసీలో, అసలు మీరు ఊహించరు సార్. సో మామూలుగా ఓకే, ఇక్కడ ఒక వ్యాలెట్ ఓపెన్ చేస్తున్నాను మీకు, దాంతోపాటు నేను మాట్లాడుతున్నాను కూడా. దగ్గర 4 మెంబర్స్ నాకు కాల్ చేయడం జరిగింది సార్, ఇలా జరుగుతున్నాయి సార్ అని చెప్పేసి చెప్పండి. నేను మరి మీరు కూడా ఆ సార్ ఎటువంటి వారు, ఆ సార్ ఏమైనా బిహేవ్ చేస్తున్నారా, మరి రోజు మీటింగ్కి వస్తున్నారా లేదా, మీటింగ్ వచ్చినప్పుడు మీటింగ్లో మాట్లాడుతున్నారా, లేకపోతే అతను సంపాదించుకుంటున్నారా లేదా పీవీసీలో, అది కూడా మీరు చూసి అతనికి మీరు ఆ ప్లాన్ చెప్పడానికి అవకాశం ఇవ్వాలి. కానీ మీరు ఎవరికి పడితే ఎవరికి అలా అవకాశం ఇస్తే సార్, వాళ్ళు వచ్చిన అవకాశాన్ని వాళ్ళు యూటిలిటీ అంటే యూజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మరి మీ తప్పే అది, ఆ సార్ తప్పు కాదు అని చెప్పాను నేను. ఆ ఇద్దరికి అలాగే చెప్పాను అనమాట. సో మీరు తప్పు, అతని దగ్గరికి వెళ్తున్నారు అంటే మీ తప్పు. ఒకసారి మనం ఆ సార్తో మాట్లాడాలంటే మీరు ముందుగా మీరు ఆ సార్తో మాట్లాడండి, ఇట్లా ఒక ప్లాన్ ఉంది, మరి సార్ మరి నాకు ఇట్లా కూడా అని చెప్పండి. మీరు పీవీసీ గురించి చెప్పండి సార్, మీరు అంటే ఇంకేమైనా బిజినెస్ చేస్తే ఆ బిజినెస్ గురించి వద్దు, నాకు ఓన్లీ పీవీసీ గురించి చెప్పండి సార్ అని చెప్పండి సార్. అలాంటప్పుడు అతను వేరే బిజినెస్ గురించి చెప్పరు. ఈవెన్ నా పేరే నేను ఎందుకు తీసుకున్నానంటే, నేనైతే అలా చేయనన్న విషయం మీ అందరికీ తెలుసు. కోర్స్ నేను ఎందుకు మనం వేరే వాళ్ళ పేర్లు తీసుకుంటే కరెక్ట్ కాదు అన్న ఉద్దేశంతో మీకు నా ఎగ్జాంపుల్ ఇచ్చాను అంతే. అంటే మీ అందరికీ తెలుసు నేను అలా చేయనని. ఓకేనా? ఎంతోమంది కాల్ చేస్తారు ఇప్పటికే, శ్రీకాకుళం నుండి, కాకినాడ, మన కరీంనగర్ నుంచి వెళ్ళి, ఇలా ఈ మధ్యన 5 మెంబర్స్ 6 మెంబర్స్ తీసుకున్నారు. ఈరోజు కూడా నేను ఇద్దరికి ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో అలా నువ్వు డైరెక్ట్ వాళ్ళకి నువ్వు స్వతహాగా ప్లాన్ ఇచ్చి నువ్వు ఇంకైనా చెప్పుకుంటే అది వేరే విషయం. బట్ నిన్ను నమ్మి ఒకరు వచ్చినప్పుడు నువ్వు అలా చేయడం కరెక్ట్ కాదు. ఇవన్నీ నేనే అనుకోండి, అది నన్ను నమ్మి మీరు ఒక ప్లాన్ సార్కి ప్లాన్ చెప్పండి అని చెప్పి మీరు తీసుకొచ్చారు. సో నేను వేరే బిజినెస్ చేస్తున్నా కావచ్చు, అయినా కూడా నేను ఇక్కడ నన్ను నమ్మి పీవీసీ ప్లాన్ ఇవ్వండి సార్ అని తీసుకొచ్చినప్పుడు నేను వేరే ప్లాన్ ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్? సో సారీ సార్, అలా చేయకూడదు ఎవరు. కానీ నేను కాదు ఇది చేసింది, ముగ్గురు అంటే చేయడం జరిగింది. అలా చేయకూడదు సార్. దయచేసి వాళ్ళని మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ నేను ప్లాను నా దగ్గరికి వచ్చిన వాళ్ళంటే నాకు నేను చెప్పుకుంటున్నా. తర్వాత మీరు నన్ను నమ్మే వాళ్ళు కూడా, అంటే మరి ఈసారి వేరే బిజినెస్ చేస్తుండ్రు కదా, మరి ఇతనితో నేను ప్లాన్ అడగచ్చా అడగరాదా అనేది మీరు కూడా ఆలోచించాలి సార్. మరి సార్ను ప్లాన్ చెప్పమంటే ఇతను ఈ ప్లాన్ చెప్పమన్న అయ్యో పాపానికి తను ఏదో చెప్పి మరి తినను కూడా లాక్కపోతే దానికి అర్థం ఏంటి అనేది, మరి అలాంటి వాడు కాదా అనేది మీరు కూడా ఆలోచించాలి. మరి అలాంటి వాళ్ళకైతే మీరు ఇవ్వకూడదు, ప్లాన్ ఇవ్వమని చెప్పకూడదు కదా. సో అందుకే అంటాను సార్, మీరు కూడా అలా చేయొద్దు. మిమ్మల్ని నమ్మి వచ్చినందుకు సో మీరు కూడా అలాంటి వాళ్ళని నమ్మొద్దు. ఇక్కడ 2 పాయింట్ చెప్తున్నాను. అసలు మిమ్మల్ని నమ్మి వచ్చినందుకు మీరు అలా చేయకూడదు.
మరి అతను నమ్మే వాళ్ళు కూడా మరి అతను ఎసుంటి వాడు అనేది కూడా మీరు చూడాల్సిన అవసరం ఉంటుంది. అందుకే నేను నా పేరు తీసుకొని చెప్తాను అనమాట మీకు నేను. ఎందుకంటే మనం వేరే వాళ్ళని అనటానికి లేదు సార్. ఎందుకంటే మనం ఎందుకనాలి? మనం ఎవరం? ఇంకొకరిని అనడానికి మనం ఎవరం? ఈవెన్ మనని కూడా తప్పుగా ఆలోచించుకోవడం తప్పు. అంటే మననే అలాంటప్పుడు మనం ఇంకొకరిని ఎలా అంటాం? సో దట్స్ వై అందుకే మీ అందరికీ నేను చెప్పే విన్నపం ఏంటంటే, మై డియర్ పార్ట్నర్స్, మిమ్మల్ని నమ్మి ఒకరు వచ్చినప్పుడు మీరు కూడా అలా చేయొద్దు. ఆర్ అతను ఎటువంటి వారు అనేది మీరు కూడా అతని దగ్గరికి ఆలోచించి వెళ్ళండి. సార్లే కావచ్చు, మేడంలే కావచ్చు, ఇక్కడ అంటే మన దాంట్లో ఎందుకంటే సీనియర్లు కూడా ఉన్నారు కదా. సో అలా అందుకని చెప్పేసి దయచేసి మీ దగ్గరికి వస్తే వాళ్ళని అలా మోసం చేయకండి. ఆర్ మీరు కూడా మరి ఆ సార్ ఎటువంటి వాడు అనేది కూడా మీరు చూడండి. నేను మళ్ళీ 2 సార్లు 3 సార్లు చెప్తున్నాను, మీరు కూడా చూడాలి సార్ అతను ఎటువంటి వ్యక్తి. ఓకే, రోజు మీటింగ్ వస్తున్నాడు కావచ్చు, వచ్చినా కూడా మరి మనం అతని యొక్క మనస్తత్వం తెలియకపోతే ఎట్లా సార్? తెలుసుకోవాలి మనం సార్. మనం తెలుసుకోవాలి. ఒక వ్యక్తి దగ్గరికి మనం పంపిస్తున్నాం అంటే ఆ మీడియేటర్ ఎటువంటి వాడు. నేను మీకు ఎన్నోసార్లు ఎగ్జాంపుల్ ఇచ్చాను, అందరినీ నమ్మరాదు సార్ అని చెప్పేసి. ఎస్, నీ దగ్గర నుండి ఏమో అంటే మన సామెత ఉంది ఒకటి, కన్ను నగరే గుడ్డు మాయం చేస్తారు, సంథింగ్ ఉంటుంది కదా, కంట్లో గుడ్డుని మాయం చేస్తారు అని చెప్పేసి. ఆ విధంగా ఉంటారు పబ్లిక్. ఓకేనా? సో సార్ మీరు ఉన్నారు ఇక్కడ, చూస్తాను. 1 minute, మీరు ఉన్నారో తెలియదు, ఒక నిమిషం చూస్తాను నేను బయటకు వచ్చి. సో మీరు 3 రోజులు అవుతుంది కాల్ చేయబట్టి నేను మరి ఎస్ ఉన్నారు. ఓకే, నో ప్రాబ్లం. ఎనీవే, సో మీరు కూడా నేను మీకు ఆల్రెడీ చెప్పాను పర్సనల్గా. సో మీరు కూడా మరి ఆ సార్కి ఎందుకు ఇచ్చారని నేను అన్నాను. ఆ విషయాన్ని ఇక్కడ షేర్ చేసుకోవద్దు. అలాగే సార్ రోజు మీటింగ్ వస్తున్నారు కదా, రోజు అక్కడ బాగానే మాట్లాడుతున్నారు కదా అని అన్న ఆలోచనతో ఇచ్చానని చెప్పారు. ఓకే, ఇట్స్ ఓకే. బట్ ఇక ముందు మీరు జాగ్రత్త పడండి. అలాగని చెప్పేసి నేను మీకు కూడా చెప్పాను అక్కడ, ఆ సార్కి నేను కాల్ చేసి మీరు అలా ఎందుకు చేశాను మాత్రం నేను చెప్పను, అనను. ఎందుకంటే మనకు ఆ రైట్స్ లేదు. అతని ఇష్టం, అంతే, దట్స్ ఇట్. బట్ మీరు జాగ్రత్త పడండి ఇక్కడ నుండి. ఓకేనా సార్? ఇండైరెక్ట్గా మాట్లాడతారు, మీరు మైక్ అన్మ్యూట్ చేసుకోవద్దు ఇప్పుడు. చేసి థ్యాంక్ యూ సార్ అని కూడా చెప్పకూడదు. ఎందుకంటే ఆ సార్ ఉన్నాడు, ఇక్కడ ఈ సార్ ఉన్నారు. సో మీ ఇద్దరికి అర్థం అవుద్ది నా గురించే అన్నారు అని చెప్పేసి. అందుకని చెప్పేసి ఓకే. సో అలా చేయకూడదు అనేది నా ఇంటెన్షన్, అంతే సార్. తనను కూడా మనం అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి. ఓకేనా? థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ఇక మనం ఏమనుకుంటాం, ఇందాక ఇది అయిపోయింది, ఎల్లుబడి చేసాం, బైనాన్స్కి వెళ్దాం అనుకున్నాం కొద్దిసేపు. ఓకేనా? మనం కొద్దిగా మొన్న అనుకుంటాను, ట్రేడింగ్ అంటే ఏంటిది, స్పాట్ ట్రేడింగ్ అంటే ఎలా చేసుకుంటారు అనేది కూడా మనం కొద్దిగా చూసినట్టున్నాం కదా. చెప్పాను, స్పాట్ ట్రేడింగ్ అంటే ఇక్కడ మనము ఇప్పుడు సపోజ్ మనకు ఇందులో వ్యాలెట్లో డబ్బులు ఉన్నాయా చూద్దాం ఒకసారి. ఉంటే కనుక మీకు ఇక్కడ లేవు సార్, వ్యాలెట్లో డబ్బులు లేవు, స్పాట్లో డబ్బులు లేవు. ఉంటే ఓన్లీ $2కి సంబంధించిన వరకు మాత్రమే ఉంది, ఇది లేనట్టే లెక్క. ఓకేనా? సో మనము ఓకే యూఎస్డిటీ తీసుకొద్దాం. ఎలా తీసుకురావాలి? మన ట్రస్ట్ వ్యాలెట్లో యూఎస్డిటీ ఉంది. ఓకేనా? ట్రస్ట్ వ్యాలెట్లో యూఎస్డిటీ ఉంది. మనము ఇక్కడ ఈవెన్ స్పాట్ ట్రేడింగ్ కావచ్చు, లేకపోతే ఫ్యూచర్ ట్రేడింగ్ కావచ్చు చేయాలంటే మరి ఇక్కడ మనం ఏం చేయాలా? మెయిన్గా మనం వ్యాలెట్లోకి వెళ్ళి, సో ఇక్కడ యాడ్ ఫండ్ సార్, ఇంతకుముందు మనకు డిపాజిట్ అని వస్తుండే, డిపాజిట్, ఇక్కడ యాడ్ ఫండ్ అంటే ఈ యాడ్ ఫండ్ మీద క్లిక్ చేసి చూడండి ఏమంటున్నాడు, P2Pయా, ఆన్ చైన్ డిపాజిటా, లేకపోతే రిసీవింగ్ ఫ్రమ్ బైనాన్స్ యూజర్సా. ఇక్కడ మనం ఆన్ చైన్ డిపాజిట్ అనుకోవాలా మెథడ్. ఓకేనా? ఆన్ చైన్ ఇక్కడ ఏం లేదు సార్, మరి మనము ఇది నాకు కూడా కొత్తగా వచ్చింది సార్, ఇది డిపాజిట్ ఈ మధ్యన చేయక చాలా రోజులు అవుతుంది. 1 minute. సో మనం ట్రస్ట్ వ్యాలెట్ నుండి ఇక్కడ తీసుకురావాలా. హౌ, ఎలా? ఓకే, ఫండింగ్, యాడ్ ఫండ్ బై విత్ INR P2P రిసీవింగ్ ఫ్రమ్ బైనాన్స్. నో,
అదే ఓకే సార్ ఆన్ సార్ ఆన్ చైన్. ఆన్ చేయను కదా సార్. రైట్ 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 ఓకే వెరీ గుడ్ సార్. ఎందుకంటే మరి అప్డేట్ అయింది సార్, అప్డేట్ అయినట్టుంది, అందుకని చెప్పేసి నేను అంటే ఓకే ఎక్కువగా వాడనట్టయితే ఈ విధంగా వస్తుంది సార్. ఓకే ఓకే రైట్. ఈ వాలెట్ మీరు నేను ఎక్కువ వాడతలేని వాడను, అంటున్నారు. అదే అందుకని అదే. చెప్పేసి చూడండి ఇక్కడ బిఎన్బి స్మార్ట్ చైన్ కనుక. సో మనం ఇక్కడ ఈ అక్కడ అడ్రస్ ఇచ్చారు చూడండి, డిపాజిట్ అడ్రస్ ఇచ్చారు. ఓకే కాపీ అయింది సార్, ఈ అడ్రస్ కాపీ అయింది. ఇది తీసుకెళ్ళి మనము మన దగ్గర ట్రస్ట్ వ్యాలెట్లో ఎక్కడ అమౌంట్ ఉంది అంటే చాలా ఉంటాయి కదా మన ట్రస్ట్ వ్యాలెట్లు. సో ఇలా ఎక్కడ ఉన్నది మనం చూసుకోవాలి. ఓకే ఎక్కువ ఉన్నవాళ్ళు, ఒకటి రెండు ఉన్న వాళ్ళు అయితే ఈజీగా వాళ్ళకి అర్థమైపోద్ది. సో ఇక్కడ ఉంది అనేది చూసి అక్కడ నుంచి మనం తీసుకోవాలి. ఇప్పుడు అడ్రస్ తీసుకొచ్చాం మనం. సో ఇక్కడ $54 కనబడుతుంది, ఇక్కడ క్లిక్ చేసి చూడండి ఇక్కడ సెండ్. ఓకే సెండ్ అని చెప్పి అడ్రస్ని పేస్ట్ చేయాలి. ఇక్కడ జాగ్రత్త పడాలి, కొద్దిగా అడ్రస్ సరిగా తీసుకున్నామా లేదా అనేది జాగ్రత్త పడాలి. ఓకే ఇక్కడ ఎంత నువ్వు డాలర్స్ సెండ్ చేయాలనుకుంటున్నావు అది రాయాలి సార్. ఇక్కడ 10. ఓకే నేను 10 అన్నది 10. సో ఇక్కడ 9.99 కట్ అవుతుంది. బీచ్ మధ్యలో బైనాన్స్ వాడు తీసుకుంటాడు. ఓకేనా చూడండి కన్ఫర్మ్. ఓకే మీ యొక్క పాస్వర్డ్ అయితే 6 డిజిట్ పిన్ ఉందో అది ఇస్తారు. సో టెదర్ యూజిటీ అనేది వెళ్ళిపోతుంది చూడండి ఇక్కడ. ఓకేనా అక్కడ 54 ఉన్నాయి కదా, ఇప్పుడు ఏమవుతుంది 44 అవుతుంది, 44 అవుతుంది అనమాట. ఓకేనా సో ఇక్కడ కొద్దిసేపు ఇట్లా వచ్చిన తర్వాత ప్రాసెసింగ్ అని వస్తుంది, నో ప్రాబ్లం. ఇక్కడ మీరు క్లోజ్ చేసుకున్నా కానీ చూడండి ఇక్కడ పెండింగ్ అని వచ్చింది, అది కొన్ని క్షణాల్లో వెళ్ళిపోతుంది. ఓకే చూసుకోవచ్చు మనము 44 అనేది అయిపోయింది అక్కడ, బట్ ఇక్కడ చూడండి కంప్లీట్ కూడా అయింది. సో మైనస్ అయింది కూడా. ఓకేనా సో ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి పంపించాం సార్, బైనాన్స్కి పంపించాం మనం. ఓకే బైనాన్స్. ఓకే ఇక్కడ ఇప్పుడు మనం బ్యాక్ వెళ్ళొచ్చు, ఇంకో బ్యాక్. ఎస్ సో ఇక్కడ ఒక్కోసారి కొద్దిగా 1 అవర్ 2 మినిట్ కూడా పట్టచ్చు. మీకు మెయిల్ ఉంటే మెయిల్లో కూడా కన్ఫర్మేషన్ వస్తుంది. సో అన్నీ ఉంటాయి అన్నమాట. అంటే ట్రాన్స్ఫర్ ఇక్కడ మీరు లైవ్లో మనం మెసేజ్ కూడా చూడొచ్చు. సక్సెస్ఫుల్లీ డిపాజిట్ అని కూడా మనకి మెసేజ్ అనేది వస్తుంది. ఓకేనా ఒక్కోసారి కొంతవరకు టైం కూడా బట్ చూడండి అక్కడ యూఎస్డిటీ డిపాజిట్ సక్సెస్ఫుల్ అని అక్కడ మెసేజ్ వచ్చింది చూడండి ఒకసారి పైన ఎగ్దమ్ ఫస్ట్లో పోయింది. ఇప్పుడు అది సరే అంటే వచ్చాయని అర్థం ఇక్కడికి. ఓకేనా చూడండి ఇక్కడ ఎన్ని చూపిస్తుంది సార్. ఇప్పుడు ఇంతకుముందు 2 ఉండే కదా, ఇప్పుడు 12 అయినాయి, అంటే 10 వచ్చినాయని అర్థం. రైట్ మీకు అందరికీ క్లారిటీ వస్తుంది అనుకుంటున్నాను. సో ఇక్కడ మనము అంటే మామూలుగా ఇక్కడ జస్ట్ చూపించడానికి మీకు నేను చేస్తున్నాను అనమాట, ఎందుకంటే మీకు చెబుతుంటే అర్థం కాదు కొంతమందికి. ఇక్కడ ఎగ్జాంపుల్గా పిఈఆర్పి ఓకే పర్ప్ అనేది చూస్తున్నాం మనం ఇక్కడ, లేదా మనము పెప్పే. ఓకే నేను పెప్పే బై చేయాలనుకుంటున్నాను అనుకోండి. ఎంత ఉంది సార్ ఇప్పుడు 0.1 2 3 4 5 సున్నాల తర్వాత 6.11 చాలా చాలా లోయెస్ట్లో ఉంది ఇప్పుడు. సో నేను పర్వాలేదు ఇక్కడ బై చేయాలనుకుంటున్నాను అనుకో, మార్కెట్లో పెట్టాలి. ఇక్కడ మార్కెట్లో పెట్టి ఎంతతో బై చేయాలనుకుంటున్నాం అంటే పేషెన్స్ ఉందా ఇక్కడ చూడండి. ఇక్కడ ఇది లాగుతూ ఉంటే ఇక ఎన్ని డాలర్లు అనేది కూడా ఇదిగోండి, ఇక్కడ మనం ఎన్ని డాలర్లు కొనాలనుకుంటున్నాను కూడా కొనవచ్చు. సో ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను $5తో బై చేయాలనుకుంటున్నాను, ఓన్లీ $5. ఓకే 5.06 పోన్లే. అది క్లిక్ చేసి ఇక్కడ బై పెప్పే ఉంది కదా సార్, గ్రీన్ కలర్లో క్లిక్ చేయాలి. ఓకే ఆర్డర్ క్రియేటెడ్ అని వచ్చింది. ఏమైంది ఆర్డర్ క్రియేటెడ్. ఇప్పుడు నాకు అక్కడ డాలర్లు ఎన్ని ఉంటే చూపిస్తుంది చూడండి మీరు. ఇక్కడ అవైలబుల్లో 5.94 మాత్రమే ఉన్నాయి అని చూపిస్తుంది. ఓకే ఇక్కడ అవి ఎక్కడ ఉంది మరి మనం చేసింది చూడండి, ఓపెన్ ఆర్డర్ పక్కకుంటా హోల్డింగ్ అని ఉంది. ఈ హోల్డింగ్లో చూడండి, ఇక్కడ హోల్డింగ్లో వచ్చి కూర్చుంది. ఎన్ని వచ్చినాయి అంటే లెక్కలేని నచ్చినాయి. ఎంత వచ్చింది సార్ ఇది $5కి? $82,06,790 వచ్చినాయి సార్ కాయిన్స్. అవి పెప్పే కాయిన్స్ అనేది 8,26,26,000 సార్. సార్ 8,26,26,797. రైట్ లెక్కలో వీక్ సార్. చూడండి ఇక్కడ అంటే అంత తక్కువ ప్రైస్ ఉంది కనుక అట్లా. అయితే ఇక్కడ మరి నేను ఏం అబ్జర్వ్ చేశాను, ఇక్కడ నేను ఏం యాక్సెప్ట్ చేస్తున్నాను ఇక్కడ. మరి నాకు 10 రోజుల్లో 20 రోజుల్లో నాకు $5 $10 కావాలంటే అవ్వచ్చు కాకపోవచ్చు. బట్ ఇక్కడ నేను
ఈ $5 $5 కావడానికి నాకు మరి 2 నెలలు పట్టచ్చు, 3 నెలలు పట్టచ్చు, 4 నెలలు పట్టచ్చు, లేదా 10 నెలలు పట్టచ్చు, లేదా సంవత్సరం కూడా పట్టచ్చు. లేకపోతే సంవత్సరానికి కూడా ఇంకా తగ్గిపోవచ్చు. అంటే ఇక్కడ 1 2 0 ఒక 0 తర్వాత .24 6 0 ఉన్నాయి. ఇంకో 7 0 కూడా వచ్చింది అనుకో, అప్పుడు నాకు డాలర్ ఏమైతే ఇక్కడ $5 $2 కూర్చుంటుంది. బట్ నేను ఆగుతాను, నాకు పేషెన్సీ ఉంది, నాకు ఓపిక ఉంది, దీని మీద నమ్మకం ఉంది కనుక సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు అవుతా. బట్ నేను $10 అయినాకైనా తీసుకుంటా, లేదా అంతకంటే ఎక్కువైనా తీసుకుంటా అనేది నా విశ్వాసం, నా నమ్మకం, నా ఆలోచన విధానం ఇట్లుంది కనుక నేను తీసుకున్నా. మరి నేను 2 నెలల తర్వాత కావాలా, 3 నెలల తర్వాత కావాలా, సంవత్సరం మాత్రం ఖచ్చితంగా కావాలనుకుంటే మాత్రం తీసుకోవద్దు. అలాంటి మనస్తత్వం ఉంటే తీసుకోకూడదు. ఒకవేళ సంవత్సరంలో నువ్వు కావాలనుకుంటున్నావు డబల్, అంటే ఇక్కడ నేను $5 ఎందుకు మాట్లాడుతున్నా అంటే జస్ట్ $5 బై చేశాను. బట్ నేను మాట్లాడేది మనం లక్షల్లో పెట్టుకుంటే కూడా 2 లక్షలు అవ్వాలంటే మరి సంవత్సరం 2 లక్షలు ఎట్లనే చేసి అవుతుంది కావచ్చు అని తీసుకుంటే మరి ఇంకా సంవత్సరం తర్వాత మళ్ళీ ఒకసారి తగ్గింది అనుకోండి, ఏమవుతుంది అంటే నీ లక్ష అనేది 50,000 అవుతుంది. అందుకే ఇక్కడ నేను చిన్నగా చెప్తున్నాను, మీకు $5 $10 చిన్నగా చెప్తున్నాను. చూడండి తగ్గింది సార్, 611 ఉండే 609 అయింది సార్. నేను కొన్నప్పుడు 611 ఉండే ఇప్పుడు 609 అయింది. చెప్పలేము, ఈ విధంగా తగ్గుతుంది అనమాట, తగ్గితే తగ్గచ్చు. సో ఇలాంటి మనస్తత్వం అంటే నేను చెప్పేది ఏంటంటే వీఆర్ అగ్రీ, అంటే నేను అన్నిటికీ చూడండి మళ్ళీ 607 అయింది, 60 మీ ఎదురుగానే చూసారా, ఇప్పుడే బై చేశాను 611. సో ఇక్కడ మీ ఎదురుగానే 611 ఉండే నేను కొన్నాను సార్, మళ్ళీ 2 సెంట్లు 3 సెంట్లు తగ్గుతూ వస్తుంది. సో నేను చెప్పేది ఏంటంటే మనస్తత్వం ఎట్లా అంటే మీకు డబ్బులు ఉండాలి, తర్వాత ఆగే ఓపిక ఉండాలి. ఇది సేఫ్ అండ్ సెక్యూర్. ఈ స్పాట్ కదా, స్పాట్ అంటే సేఫ్ అండ్ సెక్యూర్. బట్ ఇక్కడ ఏమవుతుంది అంటే కిందికి మీదకి అవుతుంది తప్ప ఇది జీరో అయిపోతుంది సార్. ఇప్పుడు మన పీవీసీ కూడా కొంతమంది ఏం చేస్తారంటే చాలామంది అడుగుతూ ఉంటారు కదా మిమ్మల్ని కూడా, ₹1 సార్, అంతకంటే తగ్గింది సార్, ఇంకా తగ్గింది సార్, జీరో అయిపోతాడట కదా సార్. జీరో అయిపోవడం అనేది ఉండదు అనమాట. ఓకే, బట్ అది ఎలా తగ్గుతుంటే అట్లా మీ యొక్క డాలర్ అనేది తగ్గిపోతూ కనబడుతుంది. భయపడకూడదు. ఇక్కడ చూడండి సార్, ఇక్కడ మీరే దీని వాల్యూ వచ్చేసి అది తగ్గితే కనుక నాకు ఇక్కడ వాల్యూ తగ్గుతూ కనబడుతుంది. $5 కంటే తగ్గి కనబడుతుంది. పెరుగుతూ కనుక 5.1 5.2 ఇట్లా ఈ విధంగా పెరుగుతూ కనబడుతుంది. సో అనేది అంటే ఆ విధంగా కనబడుతుంది కనుక మీకు ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది అనేది ఇక నేను మీకు క్లారిటీ ఇస్తాను. ఇప్పుడు ఇది ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది, మరి ఇది ఏంటి, పెప్పే ఏంటి, నువ్వు $5 ఏంటి. చూడండి ఇంకా తగ్గింది సార్, 611 ఉండే 606 కూడా అయింది, 605 అవుతుంది, 606 కూడా వచ్చు, ఇంకో 0 యాడ్ అవ్వచ్చు, చెప్పలేము, అంటే తగ్గిపోతుంది చెప్పలేము. బట్ ఇక్కడ మీకు చూపించడానికి కొన్నాను, నో ప్రాబ్లం, దాని గురించి నాకు బాధ లేదు. బట్ మీకు అందరికీ ఈజీగా అర్థం అవ్వాలి అంటే ఈ మెథడ్ అవసరం. ఇప్పుడు పీవీసీ గురించి మనం అందరం బాధపడేది కూడా అదే, ఓకేనా. సో నేను అప్పుడంతా ఇప్పుడు ఇంత కాదు, ఇప్పటి సంగతి చూసుకోండి అని చెప్పేది కూడా అందుకే అనమాట. సో ప్రజెంట్ సిస్టంలో మీరు బై చేసుకోవాలనుకుంటే బై చేసుకుంటే మీ ఇష్టం. బట్ ఇక్కడ బైనాన్స్లలో కూడా ఏ విధంగా ఉన్నాయి అనేది మీకు చూపిస్తున్నాను. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకుంటారండి. పీవీసీ కూడా మరి ఇలాగే ఉందా, అదేం డిఫరెంట్గా ఉందా మీకు, అదేం కొత్తగా మిమ్మల్ని కొంతమంది అంటుంటారు కదా మీతోని సహజంగా, అది కరెక్ట్ కాదు, అది సరైనది కాదు అని అంటుంటారు కదా. అందుకు నేను మీకు ఈ క్లారిటీ ఇస్తున్నాను అనమాట, ఓకేనా. సో నో ప్రాబ్లం. ఇలా మన దగ్గర ఓపిక అనేది ఉండాలి, ఉంటేనే మీరు పీవీసీలో కూడా బై చేసుకోవాలి. లేకపోతే రియల్గా చెప్తున్నా వద్దు, బై చేయొద్దు, మీరు బై చేసుకోవద్దు. పీవీసీలో మనము ఉంటే మరి ప్రాబ్లమే. చూడండి ఇక్కడ తగ్గింది, చూడండి ఇప్పుడు ఇక్కడ మీరు చూడండి ఈ 88,26,26,790 కింద చూడండి మీరు, నేను కొన్నది ఎంత 5.06 కొన్నాను. ఇప్పుడు ఎంత కనబడుతుంది సార్, అక్కడ 5.01 కనబడుతుంది. అంటే 0.5 సెంట్ తగ్గిపోయింది నాకు. అందరు చూడండి సార్, అందరికి క్లారిటీ వస్తుంది. అక్కడ చిన్నగా ఉంది చూడండి, ఇక్కడ మీరు 8,26,26,797 కింద నేను కొన్నప్పుడు 5.06, ఇప్పుడు ఎంత ఉంది 5.01. అలా కాయిన్ వాల్యూ పెరిగితే ఆ డాలర్ వాల్యూ నీకు పైన కింద పెరిగినట్టు చూపిస్తుంది.
అది తగ్గిపోతే డాలర్ అక్కడ తగ్గిపోతూ ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ ఇది పెరిగినప్పుడు నువ్వేం చేయాలంటే ఇక్కడ ఈ బై పక్కన సేల్ ఉంది చూడండి, ఇక్కడ ఇగో సేల్, ఇక్కడికి వెళ్ళి నువ్వు సేల్ చేస్తే నీకు మళ్ళీ యూఎస్డిటీ వచ్చి కూర్చుంటుంది. ఇక్కడ ఏం కూర్చుంటుంది? ఇప్పుడు యూఎస్డితో కొన్నాం కదా, ఆ యూఎస్డిటీ వచ్చి కూర్చుంటుంది. ఇక్కడ కింద నీకు చూడండి $8,26,000 సంథింగ్ ఉంది కదా, అక్కడ $10 అయ్యేంత వరకు నేను ఆగాలనుకుంటున్నాను. సంవత్సరం పట్టచ్చు, 2 సంవత్సరాలు పట్టచ్చు, 3 సంవత్సరాలు పట్టచ్చు, లేదా 4 సంవత్సరాలు పట్టచ్చు. ఏమో ఐ డోంట్ నో, చెప్పలేము. ఇది క్రిప్టో, ఏదైనా జరుగుతుంది. సో కనుక మీరందరూ కూడా మరి పీవీసీ మీట కూడా అంతే సార్. పీవీసీ మీట కూడా మనకు ప్రైస్ ఇప్పటివరకు పెరగట్లేదు, ఏమవుతుందో భయపడుతున్నారు కదా, అందుకు నేను ఒక ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది స్పాట్ ట్రేడింగ్ అంటారు దీన్ని, సేఫ్ అండ్ సెక్యూర్. ఎలాగంటే మన పీవీసీ మీట లెక్క, సేఫ్ అండ్ సెక్యూర్. లాస్ లేదు, ఆలస్యం, అంతే. లాస్ ఉండదు, ఆలస్యంగా ఉంటుంది. సో ఇది కూడా అంతే కదా సార్. ఇప్పుడు ఇది కొన్నాం మనము, మన ఎదురుగానే పడిపోతూ వస్తుంది. 611 ఉన్నది 604 అయింది, 511 కూడా అవ్వచ్చు, అంతకంటే కూడా తగ్గిపోవచ్చు, ఐ డోంట్ నో. ఓకేనా? సో ఈ విధంగా ఉంటుంది అనేది మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ అనేది మన త్వరలో ఇక్కడ దీని పక్కన ట్రేడ్ పక్కన ఏముంది, ఫ్యూచర్ అని ఉంది. ఫ్యూచర్ గురించి మనం తెలుసుకుందాం త్వరలో, ఇప్పుడు కాదు, త్వరలో మనం తెలుసుకుందాం దాని గురించి. ఓకే, ఇక్కడ మరి అనుకోకుండా కొన్ని ఉంటాయి ఇక్కడ సార్, కొన్ని ఉంటాయి. ఏంటంటే ఓకే, కొన్ని ఉంటాయి ఇక్కడ. కొన్ని ఎట్లా అంటే సపోజ్ ఇది రాత్రికి రాత్రి పెరిగే అవకాశం ఉందనుకో, రాత్రికి రాత్రి పెరిగే అవకాశం ఉందనుకుంటే కూడా మీరు సెట్ చేసుకొని ఈ టైంకి వచ్చిన తర్వాత సేల్ అవ్వాలి అనేది కూడా మీరు పెట్టుకునే అవకాశం మనకుంది. అది తర్వాత చూద్దాం సంగతి. అంటే మీరు నిద్రపోతారు, మీరు నెట్ బంద్ చేస్తారు, అయినా కూడా నో ప్రాబ్లం. సో ఇప్పుడు ఇదంటే ఇలా చూసాం మనము. అలాగే బీటీసీ అనుకుందాం ఎగ్జాంపుల్గా. బీటీసీ ఎలా ఉంటుంది, ఈరోజు 4-5 వేల ఫ్లక్చువేషన్ జరుగుతుంది ఎక్కువ ఒకే రోజుకు. ఒక్కోసారి కొన్ని రోజుల్లోనే, కొన్ని గంటల కొన్ని నిమిషాల వ్యవధిలోనే అది హెచ్చు తగ్గులు ఫాస్ట్గా జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు మీరు నిద్రపోతారు, మీరు తక్కువగా ఉన్నారు, అది కొద్దిగా పెరిగినా కూడా మీకు ఒక $20 వచ్చినా లేకపోతే $10 వచ్చినా అది సేల్ అయిపోవాలి అన్నట్టు కూడా మీరు పెట్టుకోవడానికి ఇక్కడ అవకాశం ఉంది, సేల్ అవ్వడానికి ఉంటుంది. అలాగే ఇప్పుడు 81,000 ఉంది. సో ఇది నాకు 79,000 అయినప్పుడు నాకు బై అవ్వాలి. ఇక్కడ బై మీద క్లిక్ చేసి ఇక్కడ లిమిట్ క్లిక్ చేసి నీకు ఎంత అయినప్పుడు నీకు బై అవ్వాలనుకుంటున్నావు అనేది ఇలా తీసేసి 79,500 ఎప్పుడైతే అవుతుందో అప్పుడు నాకు ఇక్కడ ఈ $5 బై అవ్వాలి అని పెట్టుకుంటాం. ఎగ్జాంపుల్ చెప్తున్నా సార్. అలా ఇలా క్లిక్ చేసి పెడితే ఆర్డర్ క్రియేట్ అయి ఉంటుంది. అది ఎప్పుడైతే 79,500 అవుతుందో బీటీసీ బై అయి కూర్చుంటుంది. తర్వాత మరి అది బై అయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తావు చూసి ఇది 80,500 అయినప్పుడు, అంటే $1,000 పెరిగిన తర్వాత నేను సేల్ చేయాలనుకుంటున్నాను. ఇలా సేల్ మీద క్లిక్ చేసి మార్కెట్ మీద పెట్టి ఓకే 79,500 తీసుకున్నావు, ఇప్పుడు 80,500కి నేను అమ్మాలనుకుంటున్నాను. ఓకే, ఇలా క్లిక్ చేసి ఇలా సెట్ చేసి పెడితే సో నీ ముంగట ఎంతున్నా అది 80,500 అయినప్పుడు సేల్ అయిపోతుంది. సో సేఫ్ అండ్ సెక్యూర్ ఉందా? ఉంది కదా సార్. అంటే కొద్దిగా దీనికి సంబంధం అనేది ఇలా ఉంటుంది అని చెప్పి మీకు చెప్పడానికి కొంచెం ప్రయత్నం చేశాను. అర్థమైతే ఓకే, అర్థం కాకపోతే మీరు సెషన్లలో అడగడానికి ప్రయత్నం చేయండి. అడిగితే కనుక దాని గురించి మొత్తం క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇది సార్, ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందని ఇప్పుడు మరొకసారి మీకు చిన్న క్లారిటీ ఇస్తాను. టైం కూడా అయింది కనుక స్క్రీన్ షేర్ ఆఫ్ చేయను. ఇప్పుడే ఆఫ్ చేస్తే మళ్ళీ మీకు సౌండ్ రాదు. ఓకే, ఇక్కడ చూడండి, ఈ పీవీసీ మెడ కూడా అంతే. ఇప్పుడు మీ ఎదురుగా నేను ఎంత పీవీసీ ఆగిపోయింది, అది ఇచ్చేది ఆగిపోయింది సార్. ఓకే, టైం అనేది చెప్తుంది, నేను ఆఫ్ చేయలేదు,
స్క్రీన్ షేర్ అది చదివి ఆగిపోయింది సార్. ఓకే, ఇప్పుడు ఇక మామూలుగా మాట్లాడుకుందాం, టైం కూడా అయింది కనుక. సో పీవీసీ మెటా అనేది కూడా అంతే సార్. ఇప్పుడు అలా మనం కొనుక్కొని పెట్టుకున్నాము, లేదా ఇప్పుడు ఎంట్రీ అయ్యాము. ఓకే, సో అది ఎప్పుడు పెరుగుతుంది అనేది మన దగ్గర ఆలోచన ఉంటేనే, ఆగేంత మనకు ఆ ఆలోచన ఉంటేనే మీరు ఈ పీవీసీ మెటలో సర్వైవ్ కలుగుతారు, మనీ సంపాదించగలుగుతారు. అంతే తప్ప లేకపోతే అందరి మాటలు వింటూ, వీళ్ళు మాట్లాడినా వాళ్ళు మాట్లాడినా ఇంకోళ్ళు మాట్లాడినా వినుకుంటూ మీరు ఈయన అలా వింటూ పోతూ ఉంటే ఖచ్చితంగా మీరు పీవీసీ మెటలో ఉండలేరు, మనీ సంపాదించలేరు. రోజు రోజు మీకు నెగిటివిటీ పెరుగుతుంది. ఇంకింత దీనికి ఇది బ్యాడ్ అనే సిచ్యువేషన్లోకి మీరు వెళ్ళిపోతారండి. మీ యొక్క మైండ్ సెట్ పీవీసీ మెట వెరీ వెరీ బ్యాడ్ అనే ఒక థియరీ, అంటే ఒక థింకింగ్ అనేది మీకు రావడం జరుగుతుంది. ఇప్పుడు నేను మీకు ఎందుకు ఇదంతా చూపించానంటే, అదర్స్ కాయిన్స్ కూడా బైనాన్స్లో వెళ్ళినవి కూడా ఇలా ఉన్నాయి. సో అది కూడా అక్కడ కూడా పేషెన్సీ అవసరం అనేది మీకు చూపించడానికి ప్రయత్నం చేశాను. అదే పేషెన్సీ మనం ఇక్కడ పీవీసీ మెటలో ఉంటే కూడా ఇక్కడ కూడా మనము అర్న్ చేసుకోవచ్చు అనేది మీకు చెప్పడానికి ప్రయత్నం చేశాను సార్. సో థ్యాంక్ యూ సార్ మై డియర్ పార్ట్నర్స్. ఇప్పుడు జరిగిన సెషన్ గురించి 1 hour 2 minutes మీరు కూడా షేర్ చేసుకోవాలనుకుంటే మాట్లాడచ్చు. ఏమైనా డౌట్ ఉన్నా కూడా మీరు అడిగి కూడా నేను చెప్పడానికి రెడీ. లేదంటే మీకు ఏం అర్థమైంది అనేది కూడా 1 hour 1-2 మాటల్లో షేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, నో ప్రాబ్లం. ఎనీవే, సో అందరు బిజీ, ఇట్స్ ఓకే. టైం కూడా అయింది. మరి ఎవరు కూడా మరి షేర్ చేసుకోవడం లేరు కనుక నో ప్రాబ్లం సార్. థ్యాంక్ యూ, అందరికీ నమస్తే. సో మరి ఇక సెషన్ అయితే మీ అందరికీ సరిగ్గా అర్థమైంది అనుకుంటాను. థ్యాంక్ యూ ఆల్, అందరికీ నమస్తే. అటెండ్ అయి ఉన్న వాళ్ళకి, షేర్ చేసుకున్న వాళ్ళకి, మాట్లాడిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు సార్. సో రేపు మళ్ళీ 9:40 కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ, నమస్తే ఆల్. జై పీవీసీ మెటా, పీవీసీ విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ ఆల్. జై పీవీసీ మెటా సార్. థ్యాంక్ యూ సార్, మంచి సబ్జెక్ట్ ఇచ్చారు మాకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ జై సార్. పీవీఎస్ మిట థ్యాంక్ యూ రాజేష్ సార్. చాలా సలహాలు ఇచ్చారు. చాలా థ్యాంక్ యూ రాజేష్ సార్. జై పీవీఎస్ మిట థ్యాంక్ యూ రాజేష్. జై పీస్ థ్యాంక్ యూ రాజేష్ సార్. జై పీస్ మెటా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. పీవీసీ మెటా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రాజేష్ సార్. జై పీవీసీ మెటా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఎవరిబడి. థ్యాంక్ యూ, అందరికి నమస్తే. రేపు మళ్ళీ మనము 9:40 మీట్ అవుదాం. థ్యాంక్ యూ.